ఖరీఫ్ వరి నాట్లు జోరందుకున్నాయి. ముందుగా నార్లు పోసుకున్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేశారు. బోర్లు, బావులు, కాలువల కింద వరి నారు పోసుకున్న రైతాంగం నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఖరీఫ్ వరిలో కలుపు, ఎరువుల యాజమాన్యం కీలకం. కాబట్టి వరి నారుమడి నుంచే మెలకువలు పాటించాలి. ప్రస్తుతం వరి నాట్లు వేసే రైతులు, ఇప్పటికే వేసిన రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఖరీఫ్ వరి సాగుకు ప్రాంతానికి అనుగుణంగా దీర్ఘ, మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నాట్లు వేస్తున్నారు. ముందుగా నారులు పోసుకున్న రైతాంగం ఇప్పటికే నాట్లు వేసుకున్నారు. వెద పద్ధతిలో కొందరు రైతులు వరి సాగు చేశారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వరి పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా వరి పైరు ఏపుగా, ఆరోగ్యంగా పెరగాలంటే కలుపు, ఎరువుల యాజమాన్యం కీలకం. నాట్లు మొదలు దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. అవి ఇప్పుడు నారుమళ్ళు అనేవి నాట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నది. అలాగే యథ పద్ధతిలో సాగు చేసిన పొలాలు కూడా మొక్క దశ నుండి పిలక దశలో ఉన్నాయి. ఈ సమయంలో గనక కొన్ని మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన పొలాన్ని తయారు చేసుకునేటప్పుడు 3 నుంచి 4 సార్లు పూర్తిగా దమ్ము చేసి బాగా చదును చేసుకోవాలి. సుమారుగా 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తంని అదే డిఏపి రూపంలో వేసుకున్నట్లయితే 50 కేజీలు. అలాగే పొటాష్ని ఒక 13 కేజీలని ఈ ఆఖరి దమ్ములో వేసుకుని కలిదున్నుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువులు అలాగే భాస్వరం ఎరువులు అనేవి వేరు నిలదొక్కుకోవటానికి అలాగే చీడపీడల నుంచి రక్షణకి బాగా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక అలాగే మధ్యకాలిక రకాలు వేసుకునే వాళ్ళు 25 నుంచి 30 రోజులు వయసున్నటువంటి నారుని నాట్లకు ఉపయోగించుకోవటం మంచిది. అలాగే ప్రతి దగ్గర కూడా నాట్లు వేసేటప్పుడు 2 నుంచి 3 మొలలు ఉండేటట్లు పైపైన నాటుకున్నట్లయితే మంచిగా ఇవి పిలక కట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ నాట్లు వేసేటప్పుడు నారు తీసిన వాటికి మొనల్ని తుంచి నాట్లు వేసుకున్నట్లయితే ఈ ఆకు చివర్ల కాండం తొలిచే పురుగు లేదా హిస్పా తాటాకు తెగుల్ని కలిగించేటటువంటి పురుగులు అనేవి వాటి తాలూకా గుడ్లు ఈ ఆకు మొనల దగ్గరే పడతాయి. కాబట్టి ఈ మొనల్ని తుంచి గనక మనం నాటుకున్నట్లయితే ఈ పురుగుల నుంచి పంటని కాపాడవచ్చు. అదేవిధంగా నాట్లు వేసుకునేటప్పుడు కూడా ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటల్ని వదులుకోవటం వలన పైరుకి గాలి ఆడటమే కాకుండా ఈ దోమపోటు కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎరువుల్ని, పురుగు మందుల్ని పిచికారీ చేసుకునేటప్పుడు వీలుగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ నత్రజనిని మాత్రం సిఫార్సు చేసినటువంటి నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని నాటడానికి ముందు అంటే 32 కేజీల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు 1 ఎకరానికి సరిపోతుంది. సో నాటడానికి ముందు ఒక 23 కేజీల యూరియాని, అలాగే పిలక దశలో ఒక 23 కేజీల యూరియాని, అంకురం ఏర్పడేటప్పుడు ఒక 23 కేజీల యూరియాతో పాటు మిగిలిన 13 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకొని పల్చగా నీరు పెట్టుకోవటం వలన ఎరువులు అనేవి సక్రమంగా పంట ఉపయోగించుకొని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో కలుపు నివారణ కోసం నాట్లు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల పల్చగా నీరు పెట్టి ఎకరానికి 1 లేదా 1.5 లీటర్ బ్యూటాక్లోరు 50% ఈసీ లేదా 400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోరు 50% ఈసీ లేదా బెన్సల్ఫ్యూరాన్ మెథైల్ 0.6% ప్లస్ ప్రెటిలాక్లోర్ 6% గుళికల్ని 4 కిలోలు తీసుకొని 20 నుంచి 25 కిలోలు ఇసుకలో కలిపి పొలంలో గనక సమంగా పడేటట్లు చల్లుకుంటే ఈ ముఖ్యమైనటువంటి కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా యథ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా కొన్ని మెలకువలు పాటించాలి. అందులో ముఖ్యంగా సిఫార్సు చేసినటువంటి ఎరువుల్లోని మొత్తం భాస్వరం ఎరువు అలాగే సగభాగం పొటాష్ ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నాలి. ఈ సిఫార్సు చేసినటువంటి భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కేజీలు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఒక 13 కేజీలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. అదే నత్రజని ఇచ్చేటటువంటి ఎరువుని మాత్రం దుక్కిలో వేయకూడదు. ఎందుకంటే వీటిని దుక్కిలో లేదా విత్తేటప్పుడు గనక వేసుకున్నట్లయితే కలుపు అనేది ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో నత్రజని ఎరువుని 15
నుంచి 20 రోజులకి ఒక 23 కేజీలు, అలాగే 40 నుంచి 45 రోజులకి రెండో దఫాగా 23 కేజీలు, అలాగే 60 నుంచి 65 రోజులకి మూడో దఫాగా 23 కేజీల యూరియాతో పాటు 13 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవటం వలన ఎరువులు అనేవి సమర్థవంతంగా మొక్కలు ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దుక్కి దున్ని యథ పద్ధతిలో విత్తిన వెంటనే కలుపు యాజమాన్యం కొరకు పెండి మిథాలిన్ని ఒక 36.7% ఈసీ అయితే 700 మిల్లీలీటర్లు, లేదా అదే పెండి మిథిలిన్ 30% ఈసీ అయితే 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా దమ్ము చేసి యథ పద్ధతిలో విత్తినప్పుడు 3 నుంచి 7 రోజులకు భూమిలో తేమ ఉండేటట్లు చూసుకొని ఎకరానికి ప్రెటిలాక్లోర్ ప్లస్ సెఫేవర్ 50% 600 మిల్లీలీటర్లు, లేదా బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ 0.6% ప్లస్ ప్రెటిలాక్లోర్ 6% కలిగినటువంటి గుళికల్ని ఒక 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తనం వెదజల్లిన లేదా డ్రమ్ సీడర్తో విత్తిన తర్వాత పొలంలో సమానంగా చల్లుకోవటం వలన కూడా ఈ కలుపుని అధిగమించవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లోని వరి పైరులో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఏర్పడితే పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నాట్లు వేసిన తర్వాత లేదా నారులో కానీ మనకి కొన్ని సూక్ష్మధాతు లోపాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా జింకు లోపం లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో, అలాగే మధ్య ఈన కూడా పాలిపోతుంది. అలాగే నాటిన తర్వాత 4 నుంచి 6 వారాల్లో ముదురు ఆకు చివర్లు, అలాగే మధ్య ఈనకి ఇరుపక్కల కూడా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడటం గమనించవచ్చు. అలాగే మొక్కలు కూడా గిడసబారి దుబ్బు చేయవు. మనం నత్రజని అందించేటటువంటి ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క అనేది రికవరీ కనిపించదు. ఇలాంటప్పుడు సవరణ కోసం జింక్ లోప లక్షణాన్ని గుర్తించినట్లయితే దీని సవరణ కోసం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఈ జింకు ధాతు లోప లక్షణాన్ని మనం సవరించవచ్చు. అలాగే ఈ జింకుని పిచికారీ చేసేటప్పుడు పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కలిపి పిచికారీ చేయకూడదు. అదేవిధంగా ఇనుపధాతుల లోపం కూడా కనిపిస్తుంటుంది. లేత చిగుర్లు తెల్లగా మారి, అలాగే ఒక్కోసారి ఎక్కువగా ఉండేటప్పుడు ఇనుపధాతు లోపం ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇటుక రంగు కూడా మచ్చలు ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి. పిలకలు తగ్గిపోవటం, అలాగే ఎత్తు పెరగకపోవటం, అలాగే వర్షాధార నారుమడి, అలాగే మెట్టవరిలో ఈ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని సవరణ కోసం 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఈ అకాల వర్షాలకి నారుమడిలో కానీ ఎదవరి సాగులో కానీ పొలంలో విత్తిన తర్వాత 2-3 రోజుల వయసులో లేదా 3 రోజుల కన్నా ఎక్కువ గనక నీరు నిల్వ ఉన్నట్లయితే మనకి ఈ మొలక శాతం అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఈ సందర్భంలో వీలైనంత వరకు కూడా కాలువలు ఏర్పరచుకొని నీటిని బయటికి తీయటానికి ప్రయత్నించాలి. అదే విత్తిన 7 నుంచి 30 రోజుల మధ్యలో గనక నారు 5 రోజుల కంటే ఎక్కువగా గనక నీట మునిగినట్లయితే నారు అనేది దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో కూడా నీటిని వీలైనంత త్వరగా బయటికి తరలించి పూర్తిగా తీసిన తర్వాత 5 సెంట్ల నారుమడికి 1 కేజీ యూరియా, అలాగే 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. తెగుళ్ళు కూడా రాకుండా ఉండటం కోసం 1 గ్రాము కార్బండిజము లేదా కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్బు కలిగినటువంటి మందుని 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదే నాట్లు వేసిన తర్వాత గనక ముంపుకు గురైనట్లయితే లేదా పిలక దశలో గనక ముంపుకు గురైనట్లయితే ఈ నీటిని పూర్తిగా బయటికి తీసేసిన తర్వాత బూస్టర్ డోస్ అని అంటాము. ఎకరానికి 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకొని ఈ మొక్కలు రికవరీ అవ్వటం అనేది త్వరగా కోలుకుంటాయి. ఈ మొక్కలు కోలుకున్న తర్వాత ఈ కుళ్ళు తెగులు అటువంటివి రాకుండా ఉండటానికి 1 గ్రామ్ కార్బండిజంని లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం వలన తెగులను రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా మెలకువలు పాటించటం వలన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.